నమస్తే అందరికీ, ప్రజలందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన ఫలితాలలో వచ్చిన ఫలితాలు దాదాపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 294 సీట్లలో దాదాపు చాలా సీట్లు బీజేపీ ఏర్పాటు చేసుకోవడం, అలాగే టీఎంసీ పార్టీ దాదాపు 100 వరకు కనుమరుగు కావడం, అదే విధానాల్లో కేరళం అక్కడ కమ్యూనిస్టు విధానాల్లో గతం నుండి ఉంటే నేడు ఇంకొక పార్టీ విధానాన్ని ఏర్పాటు చేసుకొని జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, అలాగే అస్సాం రాష్ట్రంలో బీజేపీ హవా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా పుదుచ్చేరి అది వచ్చేసి గవర్నర్ దానికి రాష్ట్రపతి పాలన, ఆ విధానంలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ఓ విధానం. అలాగే తమిళనాడు తీసుకుంటే సినిమా నటుడు విజయ్ ఆయన దుందబి మోగించడం, దాదాపు 108 సీట్లు ఏర్పాటు చేసుకోవడం. ఇలాంటి తరుణంలో దాదాపు రాష్ట్రంలో చాలా వరకు ఒక సందేహాలు ఏంటంటే బీజేపీ బలపరిచిన వ్యక్తే ఎక్కడైనా గెలవడం జరుగుతుంది. బీజేపీ అన్ని విధాలుగా ఎవరైతే కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తారో కొత్త పార్టీలకు పూర్తిగా పునాదిగా బీజేపీ ఏర్పాటుగా ఉంది అన్నట్టు. అయితే ఏ ఊరు ఏ విధమైన చేర్పాట్లు ఏ విధంగా చేసినా కూడా ప్రజల ఓటు అనేది ఒక బలమైనది. ఈ ప్రజల ఓటు బలమైనది కాకపోతే ఎవరి ఇష్టానుసారంగా పూర్తిగా మేమే అని ఉంటుంది. ఈ బలమైన ఓటు సుదీర్ఘ ప్రస్థానంగా తీసుకుంటే మహనీయులు ఎంతోమంది వీటిపైన ఆ ఓటు హక్కును కల్పించిన విధానాల్లో భాగంగా ఈరోజు సినిమా నటుడు కావచ్చు, ఇంకొక వ్యక్తులు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, వ్యాపార వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా పేద సామాజిక వర్గాల నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఈరోజు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ముందుకొస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలుగా ఎప్పుడైతే ముందుకొచ్చి గెలవాలి అన్న ఒక పట్టుదలతో, ఆకాంక్షతో, ఆశయంతో ఉంటే దాని తరువాత తదుపరి ఎవరైతే పార్టీలకు అధ్యక్షులుగా, పార్టీ అధినేతలుగా ఉంటారో వాళ్ళు ఎవరు ఏ స్థానంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి సీట్లు కేటాయించాలా అన్న విధానాన్ని న్యాయపరంగా కేటాయించినప్పుడే ఇలాంటి గెలుపులు సాధ్యమవుతాయని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇష్టానుసారంగా ఎప్పుడైతే వీడు నావాడు, వాడు నావాడు, ఇంకొకటి నావాడు అనుకున్నట్టు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక్కోసారి పార్టీలు చతికిల పడతాయి. మొత్తానికి ఎవరు గెలిచినా కూడా రాష్ట్రాలలో ప్రజల శ్రేయస్సు కోసం ఉండండి. ప్రజల సంక్షేమాన్ని మరవకండి. ప్రజల సంక్షేమాన్ని మరిచి మీరు పొరపాట్లు చేస్తే మాత్రం తదుపరి మీ నినాదం అనేది వినపడదు. కాబట్టి ప్రజలకు గెలిచిన వ్యక్తులు, నాయకులు, అదేవిధంగా అసెంబ్లీ నాయకులు, అదేవిధంగా ఎవరైతే చీఫ్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తారో ముఖ్యమంత్రులుగా మీరు అమలు చేయాలనుకున్న పథకాలు కానీ లేదంటే కొత్త ఒరవడితో ఏర్పాటు చేసుకొని ప్రజలకు సంక్షేమాన్ని మంచి అభిప్రాయాలతో ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఎన్నిక అవుతున్నారో వారందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నుండి.